మీరు మెడికల్ షాప్‌కి వెళ్లి తీసుకునే కొన్ని మెడిసిన్స్ మీ కిడ్నీస్‌ని డ్యామేజ్ చేసే అవకాశం ఉందని చెప్పి మీకు తెలుసా? సో, ఆ మెడిసిన్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను. ఆ లిస్ట్‌ని మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఒకటి డైక్లోఫెనాక్. సో, ఇది టాబ్లెట్ రూపంలో ఉంటుంది, ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. ఇది నొప్పుల కోసం విపరీతంగా విచ్చలవిడిగా వాడుతుంటారు. సో, దీన్ని అవసరానికి మించి వాడితే కిడ్నీస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. రెండవది నాప్రాక్సిన్. సో, ఇది కూడా పెయిన్ కోసం గానీ, జ్వరం కోసం గానీ వాడుతూ ఉంటారు. సో, ఇది కూడా కిడ్నీని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. మూడవది నిమ్స్‌లైడ్. సో, దీన్ని చిన్న పిల్లలు యూజ్ చేయకూడదని చెప్పి ఆల్రెడీ బ్యాన్ చేశారు. అయితే పెద్దవాళ్ళు వాడుతూ ఉన్నారు. డాక్టర్ అడ్వైస్ లేకుండా ఎలా పడితే అలా వాడితే కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఉంది. నాలుగవది ఇబుప్రోఫెన్. చిన్న పిల్లల్లో దీన్ని జ్వరం కోసం కూడా వాడుతున్నారు. సో, ఇది కూడా సరైన డోస్ గానీ, సరైన ఫ్రీక్వెన్సీ గానీ తెలియకుండా వాడితే కిడ్నీస్‌ని డైరెక్ట్‌గా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. ఐదవది అమికాసిన్, జెంటామైసిన్. సో, చాలామంది ఆర్ఎంపీ డాక్టర్లు జ్వరం వచ్చిందంటే అమికాసిన్ ఇంజెక్షన్, జెంటామైసిన్ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు. సో, ఇవి చాలా ప్రమాదకరమైన ఇంజెక్షన్స్ అండి. డైరెక్ట్‌గా కిడ్నీని డ్యామేజ్ చేసే ఛాన్స్ చాలా ఉంది. ఇక ఆరోది ఏంటంటే కొన్ని హెర్బల్ మెడిసిన్స్. సో, మార్కెట్‌లో కొన్ని హెర్బల్ ప్రిపరేషన్స్ దొరుకుతూ ఉంటాయి. వెయిట్ లాస్ ప్రిపరేషన్స్ కొన్ని దొరుకుతూ ఉంటాయి. సో, వాటికి ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. అవి కూడా డైరెక్ట్‌గా కిడ్నీ డ్యామేజ్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్‌కి దారితీసే అవకాశం ఉంది. సో, ఈ లిస్ట్‌ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సో, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.